వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. మనము అన్నిటికీ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దామని ట్రై చేసామనుకోండి, సో మన లైఫ్ చాలా దుర్భరం అవుతుంది. అవునా కదా? డే టు డే లైఫ్లో మనకి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ప్రతి సంఘటనని మీరు విశ్లేషించి ఇది ఇట్లా ఎందుకు జరిగింది, అది అట్లా ఎందుకు జరిగింది అని ఆలోచించుకుంటూ కూర్చుని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మనకి పిచ్చెక్కినంటే ఎవరికి ఎక్కదేమో మనకు తెలిసి, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో డే టు డే లైఫ్లో జరుగుతున్న ఇన్స్టెన్సెస్ని అన్నిటినీ అనలైజ్ చేయడానికి ట్రై చేయవద్దు. ఇది నా పాయింట్. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు సడన్గా ఎవరో మీకు చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ మాట్లాడడం మానేస్తాడు, లేకపోతే క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ అమ్మాయో అబ్బాయో మాట్లాడడం మానేస్తాడు. మీకు అర్థం కాదు, మీరు తర్జన భర్జన పడుతూ ఉంటారు. అరే ఎందుకు సడన్గా నిన్న మొన్న బాగా మాట్లాడిండు, ఈరోజు ఏమైంది అని కింద మీద పడి కొట్టుకుంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం లేదు అంతా బాగానే ఉంది అని వాళ్ళు అంటారు. కానీ నీకు కనబడుతూ ఉంటుంది అంత బాగాలేదు, నిన్న మొన్న వరకు నీ బిహేవియర్ ఒక రకంగా ఉంది, ఈరోజు నుంచి ఇంకొక రకంగా ఉంది అని నీకు తెలుసు, కానీ వాళ్ళు చెప్పరు. ఇక నువ్వు రాత్రింబగలు అదే ఆలోచిస్తూ ఉంటావు. అరే ఏమైంది, అతనికి ఏమైంది, అమ్మాయికి ఏమైంది, మొన్నటి వరకు బాగానే మాట్లాడింది కదా, ఇప్పుడు సడన్గా ఏమైంది అని నీ మెంటల్ టార్చర్, నీకు మెంటల్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, నీకు టార్చర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అదే ఒకవేళ నువ్వు దట్స్ ఫైన్, అతను ఎందుకు మాట్లాడలేదో, అతను అట్లా అమ్మాయి అట్లా ఎందుకు అట్లా ఉందో అని మీరు వదిలేసింది అనుకుందాం, సిచ్యువేషన్కి వదిలేసారు అనుకుందాము, మీరు ఎంత హ్యాపీగా ఉంటారు. అవునా కదా? కానీ మనము ఇది చేయట్లేదండి. దట్ ఈస్ వాట్ వీఆర్ నాట్ డూయింగ్. ఇది చేయకపోవడం వల్లనే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకి డే టు డే లైఫ్లో ఎదురవుతున్నాయి. అంటే మనము దేనికొక దానికి అటాచ్ అవుతున్నాం. మనుషులకో, వస్తువులకో, ఇంకా వేరే వాటికి అటాచ్ అయి ఉండడం వల్ల బై మిస్టేక్ అటాచ్మెంట్ సన్నగిల్లినా తెగిపోయినా మనకి అది బాధ కలిగిస్తుంది. అవునా కదా? మీరు చూడండి, చిన్నప్పుడు మనకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. మన వీధిలోనో, మన స్కూల్లోనో, మన ఇంటి అపార్ట్మెంట్లోనో చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా చిన్నప్పుడు జరుగుతుంది ఇదంతా కూడా. ఈ ఎగ్జాంపుల్స్ అంటే ఈ ఎగ్జాంపుల్ మన ప్రతి ఒక్క లైఫ్లో చాలా చిన్నప్పుడే జరుగుంటుంది. కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. చాలా చిన్న ఏజ్లో 6 to 7 years ఏజ్లోనే నీకు ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది. సడన్గా ఒకరోజు ఆ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యో, లేకపోతే వేరే ఊరికి వెళ్ళిపోవడమో ఏదో జరిగిపోతుంది. నీకు మొత్తం కట్, నువ్వు సడన్గా డిప్రెస్ అయిపోతావు. అఫ్కోర్స్ అది అప్పుడు డిప్రెస్ అయిన అనే విషయం నీకు అప్పుడు తెలియదు, బట్ నీకు కొంచెం బాధేస్తుంది. ఎట్ దట్ లెవెల్ ఇట్ స్టార్ట్స్. లేదు ఫ్రెండ్స్ కాకపోయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నీకేదో ఇంపార్టెంట్ ఒక ఇష్టమైన వస్తువు ఉంటుంది, ఒక బొమ్మనో, ఒక టవలో, ఒక ఏదో ఒకటి సంథింగ్, అది సడన్గా విరిగిపోవడమో, లేకపోతే పోవడమో, మాయమైపోవడమో జరుగుతుంది. నీకు అర్థం కాదు, నువ్వు చాలా బాధపడతావు. చాలా బాధపడము ఆ ఏజ్లోనే జరుగుతుంది. కానీ అప్పుడు దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోము. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా మనకి అడలసెంట్ ఏజ్ వచ్చి, టీనేజ్ వచ్చిన తర్వాత స్లోలీ యూ విల్ స్టార్ట్ రియలైజింగ్. నీ స్కూల్లో హై స్కూల్లో చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కసారి నీ స్కూల్ అయిపోగానే ఆ ఫ్రెండ్ ఏటో నువ్వేటో, వాడు వేరే కాలేజు, నువ్వు వేరే కాలేజు, అమ్మాయి వేరే కాలేజు, నువ్వు వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఎవ్రీడే తిన్నది, తాగింది, పండుకున్నది కూడా షేర్ చేసుకున్న మీరు స్లోగా షేర్ చేసుకోవడం తగ్గిపోతుంది, తర్వాత ఆగిపోతుంది. తర్వాత చూస్తే అనిపిస్తుంది, అరే వీడితోనేనా నేను ఇంత క్లోజ్గా ఉన్నా, బట్ ఇప్పుడు 2 years తర్వాత చూస్తే నా విషయం ఏ ఒక్క విషయం కూడా వాడికి తెలియదు, వాడు ఏ ఒక్క విషయం కూడా నాకు తెలియదు. స్లోగా ఏమవుతుందండి, డిటాచ్మెంట్. అంటే స్లోగా మనకు తెలియకుండానే
మనము వీఆర్ బీయింగ్ డిటాచ్డ్. కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే డిటాచ్మెంట్ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో మనం కావాలని డిటాచ్ చేసుకుంటాం, పీపుల్ని కానీ వస్తువుల్ని కానీ డిటాచ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ బండి ఉంది, బండి చాలా ఇష్టమైన బండి, కానీ సరిగ్గా పని చేయట్లేదు, లేకపోతే ఆ బండి మీద ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ బండి అమ్మేస్తావు, నాకు ఇది కలిసి రావట్లేదు అని అమ్మేస్తావు, అవునా? లేదు, ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు, నీకు ఆ ఫ్రెండ్ వల్ల విపరీతమైన తలనొప్పులు ఏర్పడుతున్నాయి, అప్పులు చేయడము, నేను సతాయించడము, ఏదో చేస్తున్నావు. స్లోగా ఏం చేస్తావు? డిటాచ్ చేసేస్తావు. అరే వీడితో మనకి ఎందుకు రా బాబు గోల అని డిటాచ్ చేసేస్తావు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఎంత జల్దీగా, ఎంత త్వరగా ఈ డిటాచ్మెంట్ కాన్సెప్ట్ అర్థమవుతుందో వీ విల్ బీ హ్యాపీయర్. ఈ బాధలన్నీ అందుకోసమే కదా, అటాచ్మెంట్ వల్లనే కదా బాధలన్నీ కూడా. మనము దేనికో అటాచ్ అయి ఉంటాం, అది మనకు వర్కౌట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, మనము గ్రూప్ 1 ఎగ్జామ్ మీద చాలా అటాచ్మెంట్ పెట్టుకొని ఉన్నాం. నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవుతా, లేకపోతే నేను బాగా చదివినా, లాస్ట్ 3 ఇయర్స్ చదివినా, 4 ఇయర్స్ చదివినా అవుతాం. బట్ సడన్గా మార్క్ లిస్ట్లో నీ పేరు లేదనుకో, ఇక అంతే, ఇక డిప్రెషన్. పీపుల్ విల్ గో ఇన్ టు డిప్రెషన్. ఒక ఎగ్జాంపుల్. అట్లనే సడన్గా నీకు ఒక బ్రేకప్ అయింది. సడన్గా ఎందుకో, ఫర్ వాట్ ఎవర్ రీజన్కి ఒక బ్రేకప్ అయింది. బ్రేకప్ కాగానే నువ్వు సడన్గా చదువు బంద్ చేస్తావు, గడ్డాలు మీసాలు పెంచుకుంటావు, తాగోడికి రెడీ అవుతావు. ఎందుకు అంటే అప్పటి వరకు ఉన్న అటాచ్మెంట్, నీకు అఫెక్షన్, ఆ అఫెక్షన్ని నువ్వు వదులుకోలేకపోతున్నావు. అందుకోసము నీకు చిన్న డిటాచ్మెంట్ రాగానే అది నీకు ఒక పెద్ద భారంలాగా కనబడుతుంది. కాబట్టి దానివల్ల నువ్వు నీ లైఫ్ని పాడు చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నావు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత తక్కువ ఏజ్లో మనకి ఈ డిటాచ్మెంట్, అంటే ఈ వైరాగ్యం అంటాం కదా, ఈ వైరాగ్యం అంటే ఈ డిటాచ్మెంట్ని ఇంకా దీన్ని ఇఫ్ యూ ఇంటిగ్రేట్, ఎక్స్ట్రాపోలేట్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఎక్స్ట్రాపోలేట్ చేస్తే దట్ బికమ్స్ వైరాగ్యం. అయితే ఎంత జల్దీ వైరాగ్యం వస్తే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు, అవునా? ఇప్పుడు మీరు చూడండి, శ్మశానానికి వెళ్తాం కదా, శ్మశానానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కాల్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి మనసులో వైరాగ్యం ఉంటుంది. అరే మన పరిస్థితి కూడా ఇంతే కదా, మనమేమో బయట ఇన్ని డ్యాన్సులు చేస్తున్నాము, బట్ యాక్చువల్గా ఎవడైనా కానీ వాడు ఏం తీసుకుపోతుండో, అంతసేపు అక్కడ జరుగుతున్న తంతు మొత్తం ప్రక్రియ అంతా చూస్తున్నంతసేపు ఎవ్రీ వన్ విల్ ఫీల్ ద సేమ్ థింగ్. దీనికోసమేనా నేను ఇన్ని చేశాను, నేను వాడితో కొట్లాడినా, వీడితో కొట్లాడినా, ఫైనల్గా చూస్తే మనము ఇక్కడికే కదా రావాల్సింది. ఇట్లాంటి వైరాగ్యం ఒకటి వస్తుంది, శ్మశాన వైరాగ్యం అంటాం దీన్ని. మళ్ళీ బయటకు వచ్చినాక అఫ్కోర్స్ అది మాయమవుతుంది అనుకోండి. బయటికి రాగానే మళ్ళీ బయట చూసి వాడు ఎంత సంపాదిస్తుండే, ఎంత సంపాదిస్తుండే అని మళ్ళీ మనం మాట్లాడుకుంటాం, అది వేరే సంగతి, దట్ ఈస్ ఫైన్. కానీ ఎప్పుడైతే ఈ డిటాచ్మెంట్ కాన్సెప్ట్ మన మైండ్లో ఉంటుందో, యూ విల్ బీ ఎంత త్వరగా నీకు అలవాటు అయితే యూ విల్ బీ అంత హ్యాపీగా ఉంటావు. అన్నిటికీ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలని ట్రై చేసినా, ఇది ఎందుకు ఇట్లనే జరిగింది, అట్లా ఎందుకు జరగలేదు, ఇది ఇలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరగలేదు అని విశ్లేషించడం చేస్తే నీకు ఆన్సర్స్ దొరక్కపోగా అడిషనల్గా నీకు తలనొప్పులు స్టార్ట్ అవుతాయి, అవునా కదా? ఇందాక చెప్పినా కదా, సడన్గా ఎవరో మాట్లాడడం మానేస్తారు, మాట్లాడడం మానేస్తే దట్స్ ఓకే, నీ తప్పేం లేదు కదా, నువ్వేమైనా తప్పు చేసినావా, నువ్వు తప్పు చేస్తే అప్పుడు నువ్వు బాధపడు. సడన్గా ఎవరో నీ క్లోజెస్ట్ ఫ్రెండ్ మాట్లాడడం మానేస్తే ఏం పర్వాలేదు, ఇగ్నోర్. మళ్ళీ తర్వాత వాడే వస్తాడు కొన్ని రోజుల తర్వాత, నువ్వేం తప్పు చేయలే కదా, అంతేగాని నువ్వెందుకు బాధపడతావు? అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పాయింట్ ఒక వారం 10 రోజుల నుంచి ఎక్కువ ఇట్లాంటివే వింటున్నా అండి. చాలామంది నాతో ఫోన్లో ఇవే మాట్లాడుతున్నారు, ఇవే చేస్తున్నారు. సో నేను చెప్తున్నా, బట్ స్టిల్ అనిపించింది, అరే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా. వై ఆర్ పీపుల్ టేకింగ్ థింగ్స్ వెరీ వెరీ సీరియస్లీ? ఎందుకు అంత హార్ట్గా తీసుకుంటున్నారు? వీళ్ళ చేతిలో లేనివి కూడా హార్ట్కి తీసుకుంటున్నారు. సో వాటికి మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేరు, మీతో కాదు.
పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్ అంటారు కదా. అదేది ఏ సినిమాలో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ అంటాడు, కొన్ని సందర్భాలలో పట్టుకోవడం కంటే వదిలేయడమే బెటర్. రావణాసురుడు సీతమ్మను వదిలేసి ఉంటే ప్రాణాలైనా దక్కుండేవి, పట్టుకున్నాడు కాబట్టి చచ్చిపోయాడు. కౌరవులు జూదంలో గెలిచారు కానీ జస్ట్ ఆ ఆస్తి కోసం పట్టుకున్నారు. అది వదిలేసి ఉంటే ఒక ఊరు వదిలేసి ఉంటే వీళ్ళకి ప్రాణాలు దక్కేవి. అట్లనే మనం కూడా అన్నిటినీ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాడు ఎందుకు మాట్లాడలేడు, ఈమె ఎందుకు అట్లా అన్నది, ఆమె ఎందుకు ఇట్లా అన్నది, నా సంగతి తెలిసి కూడా అట్లా మాట్లాడింది, నా సంగతి తెలిసి కూడా వీడు ఇట్లా మాట్లాడిండు, ఇట్లాంటివి ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మీ పుణ్యకాలం గడిచిపోతుంది, మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎవరు ఎట్లన్నా మాట్లాడుకొని మీకేం సంబంధం లేదు. మీరు తప్పు చేయనంత వరకు హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి, మీ 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 కార్యక్రమాలలో మీరు ఉండండి. అండ్ దేని మీద కూడా అంత ఎఫెక్షన్ పెట్టుకోకండి. వస్తే మంచిదే, ఏదైనా మీరు అనుకుంటున్నది వస్తే మంచిదే, కానీ రాకపోతే దాన్నే పట్టుకొని కూర్చొని వేలాడుతూ ఇది నాకు ఎందుకు రాలేదు, నేను ఇంత కష్టపడ్డా నాకెందుకు రాలేదు, అదెందుకు రాలేదు, ఇదెందుకు రాలేదని డిప్రెషన్లకి వెళ్ళడంలో ఉపయోగం లేదు. సో లెర్న్ టు అండర్స్టాండ్ ద ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ అనే ఒక ఆర్ట్ని అలవాటు చేసుకుంటుంటే ఎవ్రీడే నీ లైఫ్ సాఫీగా, స్మూత్గా, హ్యాపీగా, ఎవరికి ఏం సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా, నీకు నువ్వు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా, ఏది కూడా అర్థం చేసుకొని బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా పడుకుంటావు. ఇది నేను చెప్పదలుచుకుంది. సో మేబీ మీరు నా వాదనతో ఏకీభవిస్తారని అనుకుంటున్నా. చూద్దాం, ఎవరైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆయితి బొమ్మ సైనింగ్ ఆఫ్.